ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టు జంతన్ సర్కార్ ఆధీనంలో ఉన్న గ్రామాల్లో సగానికి పైగా ప్రజలకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీలుంటే తెలియదు. ప్రభుత్వ పథకాలంటే ఏంటిదో కూడా వారికి తెలియదు. దీంతో వీరు ఈ దేశంలోనే ఉన్నప్పటికీ భారత పౌరులుగా ఇక్కడ గిరిజనులకు గుర్తింపు లేదు. కొంతమందికి మాత్రమే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. దీనిపై దండకారణ్యం నుంచి ఐఎన్ఎస్ స్పెషల్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్లోని దండకారణ్య ప్రాంతంలోని కొన్ని విలేజ్లు విజిట్ చేస్తున్నాం. ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ విలేజ్లలో నివాసం ఉంటున్నటువంటి గిరిజనులకు కనీసానికి ఇక్కడ సౌకర్యాలే లేదు. చూడొచ్చు, ఇట్లా ఇండ్లు కట్టుకొని వీళ్ళు ఉంటారు. కనీసానికి వాళ్ళకి ఒక కరెంటు కానీ, తాగడానికి నీరు కానీ, చదవడానికి స్కూల్ కానీ, ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే పోవడానికి కనీసానికి వైద్యశాలలు కూడా ఇక్కడ లేని పరిస్థితి కాపాడుతుంది. పూర్తిగా ఇక్కడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అడవి మధ్యలో ఈ గ్రామాలు మొత్తం కూడా ఉంటాయి. ఇదంతా కూడా జంతన్ సర్కార్ అంటే మావోయిస్టు పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం. ఇదంతా పూర్తిగా దండకారణ్యంలోని కొన్ని జిల్లాల ఏదైనా పూర్తిగా కూడా మావోయిస్టులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళు ఏది చెప్తే అదే వేదం ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. కొంతమంది ఇక్కడ ఉన్నారు. కనీసానికి ఇక్కడ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ కనీసానికి ఏ కుటుంబానికి కూడా ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి ప్రూఫ్ కానీ, ఎలాంటి ఐడి ప్రూఫ్లు ఇక్కడ లేని పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ కొద్దిగా తెలుగొచ్చు, గిరిజనుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఆధార్ ఉందా? आधार कार्ड नहीं है। आधार कार्ड नहीं है सर। ప్రభుత్వానికి ఏమున్నాయి గుర్తింపు మీకు? नहीं। సో ఇక్కడ చూడొచ్చు, అంటే ప్రభుత్వానికి సంబంధించి కానీ ఎలాంటి గుర్తింపులు ఆధార్ కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, ఎలాంటిది కూడా లేదు. కనీసానికి వాళ్ళు ఇప్పటికీ ఒక ఓటు కూడా ఏని పరిస్థితి కాపాడుతుంది. ఇలాంటి గ్రామాలు దండకారణ్యంలో వందలాది గ్రామాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది. అదే ప్రభుత్వాన్ని నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కనీసానికి వాళ్ళు తినడానికి కూడా రూపాయి బియ్యం ఏదో ఆ బియ్యాన్ని కూడా చూడని పరిస్థితి కాపాడుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఒక భారతీయులుగా కూడా గుర్తింపు లేని పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్ లేదు వీళ్ళకి. మనం చూడొచ్చు, కనీసానికి పౌష్టిక ఆహారాలు కూడా అందని పరిస్థితి కనపడుతుంది. మనం చిన్నపిల్లలను చూడొచ్చు, చాలా ఎంత వీక్గా ఉన్నారో వీళ్ళని చూడొచ్చు. పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా అంటే కనీసానికి స్కూల్ కూడా నోచుకోని పరిస్థితి. ఎందుకంటే ఈ అడవి ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటివరకు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మావోయిస్టుల భయంతో లేకపోతే ఇతర భయంతో కానీ ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. పూర్తిగా మనం చూడొచ్చు, పిల్లలు ఎంత వీక్గా ఉన్నారో. పూర్తిగా కూడా ఈ ప్రాంతంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక భయం ఉంది. అంటే ఇక్కడ పోలీసులు కానీ ఇటు మావోయిస్టులకు సంబంధించి ఈ గిరిజనులు అయితే మధ్యలో నలిగిపోతున్నారని చెప్పి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకు ఒక ఆధార్ కార్డు అంటే భారతీయుడు అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు అనేది లేని పరిస్థితి కనపడుతుంది. ఇట్లా లక్షల మంది కూడా కొంతమంది గిరిజనులు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా వాళ్ళకి ఏది జరిగినా సరే, అంటే వాళ్ళు ఏదైనా జరిగినా రేపు పూర్తిగా వాళ్ళు ఎక్కడ ఏదైనా జరిగినా కానీ వాళ్ళని ఎలా గుర్తించాలి, ఎలాంటి ప్రూఫ్ కూడా లేని పరిస్థితి కనపడుతుంది. అంతేకాదు పూర్తిగా ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పథకాలు అంటే ప్రభుత్వం నుంచి చాలా పథకాలు వస్తూ ఉంటాయి, కానీ అలాంటి పథకాలు ఏది కూడా ఇక్కడ గిరిజనులు నోచుకొని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులు పరిపాలన చేస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఏ అధికారులు కూడా రావట్లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇక్కడ మావోయిస్టులకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇదొక వాళ్ళు మావోయిస్టులకు సంబంధించిన ఒక దేశంగా దీన్ని భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన అంటే పూర్తిగా మనం చూడొచ్చు, ప్రభుత్వాలు ఎక్కడైనా పరిపాలన చేస్తుంటాయి, కానీ అలాంటిది లేకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులే పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో వీళ్ళకి ఎలాంటి ప్రూఫ్స్ అంటే మావోయిస్టులు చూడొచ్చు, వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఓట్లను బహిష్కరించమంటారు. అంటే ఓట్లు వేయకూడదు, ఏ పార్టీ రాజకీయ పార్టీలకి ఓటు బ్యాలెట్ సిస్టంలో ఎక్కడికి పోవద్దు, కాబట్టి ఎక్కడ కూడా ఓట్లు వేయద్దని చెప్తారు. ఆ విధంగానే వీళ్ళు కూడా ఓట్లు లేని పరిస్థితి కాబట్టి. అంతేకాకుండా ఆధార్కి సంబంధించి కనీసానికి ఆధార్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ అలాంటి ప్రూఫ్ కూడా లేదు. కనీసానికి ఆధార్ ప్రూఫ్ కానీ, రేషన్ కార్డు కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి గుర్తింపు కూడా లేని పరిస్థితి కాబట్టి. ఇప్పటికే మనం చూడవచ్చు, ఈ ప్రాంతంలో ఇప్పటికే అడుగడుగునా కూడా సిఆర్పిఎఫ్ సంబంధించిన క్యాంపులు నిర్మాణం చేస్తున్నారు. క్యాంపులు నిర్మాణం చేసినటువంటి ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉంటాయి, అవి ఏమంటే వాళ్ళు ఖాళీ చేసి మళ్ళీ కొండల మీదకి పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితంగా ఏదైతే గ్రామాల్లో ఉంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఆధార్కి సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి ఏదైనా గుర్తింపు కార్డు కావాలని అయితే కొంతమంది గిరిజనులు అయితే కోరుకున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ ఫైర్స్తో నవీన్, ఐ న్యూస్, దండకారణ్యం నుండి.